ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జరిగిన విషయాన్ని నాన్నతో చెప్పాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదమ్మా. ఇన్ని అవమానాల్ని ఎలా మోయగలిగావమ్మా? సకల గుణాభిరాముడిగా, పురుషోత్తముడిగా, అందరికీ ఆదర్శప్రాయుడిగా పేరు పొందిన శ్రీరామచంద్రుడి సీతమ్మని అవమానించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. తప్పు చేయకపోయినా తన మీద పడిన నిందని సీతమ్మ మోయాల్సొచ్చింది. దైవ సమానులైన సీతారాములకి ఈ నిందలు, అవమానాలు, శిక్షలు తప్పలేదు. సామాన్య మానవులకి తప్పుతుందా రూప? అలా అని మిమ్మల్ని నిందించి అవమానించి ఇలా పెద్దయ్య గారికి దూరం చేసిన ఆ విజయాంబిక గారిని ఎలా క్షమించగలిగారు అమ్మగారు? మీరుండాల్సిన ఇంట్లో మీ ఆస్తుల్ని అప్పనంగా అనుభవిస్తూ ఉండడానికి తనకు సిగ్గు లేకపోయినా మీరెలా ఊరుకున్నారు అమ్మగారు? ఒరే అయ్యా, ఆ రోజుల్లో పరిస్థితులు అమ్మగోరిని నోరు మెదపనివ్వలేదు. అమ్మా, నీ మౌనమే వాళ్ళకి ఆయుధమైంది. అందుకే ఆ ఇంట్లో ఎప్పుడు నీ ప్రస్తావన వచ్చినా ముందుగా అత్తయ్యే రియాక్ట్ అయ్యేది. మామూలుగా ఉన్న నాన్న మూడంతా పాడు చేసి నీ మీద ఇంకా అసహ్యం కలిగేలా నూరిపోసేది. అప్పుడంతా నాకర్థం కాలేదు అత్తయ్య ఎందుకు అమ్మ గురించి ఇలా మాట్లాడుతుంది అని. ఇప్పుడు అర్థమవుతుందమ్మా. అమ్మా, నాకు జన్మనిచ్చినందుకు నీ రుణం తీర్చుకోవాలి. ఆ రుణం అత్తయ్య పతనమే. అవునమ్మగారు, మిమ్మల్ని ఎలా అవమానించారో ఆ విజయాంబిక గారిని కూడా అలాగే అవమానిస్తాం. మీ మీద ఎలాంటి నింద వేశారో అలాంటి నింద వేసి తను ఎంత పెద్ద తప్పు చేసిందో తనకే అర్థమయ్యేలా చేస్తాం. అవునమ్మా, ఆ తప్పుని నాన్న ముందు ఒప్పుకునేలా చేస్తాం. నాన్న నిన్ను అర్థం చేసుకుని పశ్చాత్తాపడి నిన్ను మునుపటిలా ప్రేమగా దగ్గరికి తీసుకునేలా చేస్తాం. ఇది నా మాటగా చెప్తున్నాను, నన్ను నమ్మమ్మా. అమ్మ రూప, ఇప్పుడు నేను సూర్య కలవడం కన్నా నువ్వు రాజు కలిసి ఉండడమే ముఖ్యం. రాజు గురించి ఆలోచించండి. నాకిప్పుడు మీ భవిష్యత్తు మీద తప్ప నా భవిష్యత్తు మీద ఎలాంటి ఆశలు లేవు. నీకు లేకపోవచ్చమ్మా, నాకున్నాయి. నువ్వు నాన్న కలిస్తే మేమెక్కడున్నా సంతోషంగా ఉంటావమ్మా. అవునమ్మగారు. మన చేతుల్లో ఏముంది రాజు? అంతా ఆ పైవాడి దయ. ఎందుకు విడదీస్తాడో ఆయన దగ్గర ఒక కారణం ఉంటుంది. అలాగే ఎప్పుడు కలపాలి అన్న సందర్భం కూడా ఆయన దగ్గరే ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.